హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లామేత్. అందరూ బాగున్నారా? మా శారదక్కని మేమైతే ఇక్కడ మా ప్లేస్లో చిక్కుడు చెట్లు పెట్టాను కదా, నేను చిక్కుడుకాయలు తెంపుదామని ఇక్కడికి వచ్చాను మా ఇంటి పక్కకి. ఓకే, మా చిక్కుడు చెట్టుని అయితే చూడ ఎలా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయో. నేనైతే చిక్కుడుకాయలు తెంపుతున్నాను. రేపటికండి ఇవి కూర. ఇప్పుడు తెంపుకొని పెట్టుకుంటే రేపు పొద్దున వండుకోవచ్చు. తర్వాత పొద్దున మంచు బాగా పడుతుంది కదా, అందుకనేసి నేను ఇప్పుడే తెంపుకుంటున్నాను. ఇలా మన చెట్టుకాయలు మనం కోసుకొని తింటే వండుకుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూడండి. ఇవైతే గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. చూడండి డబ్బా సంతకం. इसे काटना रहती है, इसे काटना है। चलो कैसे నేను గింజలు పెట్టేటప్పుడు మీకు చూపించాను కదా, నేను వీడియో తీశాను కదా అప్పుడు. ఆ గింజలేనండి ఇవి. ఇప్పుడు చిక్కుడుకాయలు కాస్తున్నాయి. చిక్కుడుకాయలు అయితే మంచి నిండుగా గింజలు నిండి ఉన్నాయి మొత్తం. సూపర్గా. నెక్స్ట్ టైం మా శారదక్కకి ఇస్తాను చిక్కుడుకాయలు అయితే నేను. ఇప్పుడే కొన్ని దశ కదా. ఇటు ఇటు మా ఇంటి పెరట్లో చిక్కుడుకాయలు. భరే భరే తోడొచ్చు, సోపి తోడమా. ఇది ఒకటి. అయితే సూపర్గా ఉన్నాయండి. అన్ని గింజలు అయిపోయాయి. అవి ఎందుకు లేవా? అదే మరి ఎక్కడ గుర్తించడానికి వెళ్ళి पानी पट्टी झाड़ देती पानी घाले छेने पानी घाले से कीड़ा आगे जाके चला रही है. छोड़ दो छोड़ दो। ఇంకా వచ్చేనే ఉంచాయి. ఉదయం బొబ్బడిసే బాయి ఓడి చాలుతాయి. ఇక్కడ ఒక తీగ ఉంది. సో ఇదండి, ఈ తీగకైతే భలే కాస్తున్నాయి. పైన పైన నిచ్చెన వేసి కోయాలి. ఇవి అయితే కోస్తే బాగుంటుంది.
सारी वीडियो जंबूरा जंबूरा మామిడికాయ పూత ఎలా వస్తుందో చూడండి. मर गऊ कायम जरा झाड़ रहे पानी पी मर गऊ. మా ప్లేస్లో ఇది నిమ్మ చెట్టు, ఇది శ్రీగంధం చెట్టు. उद्या होता गाड मेलेचा तसं होते ते. हा मग जरा घर पडायचं कवाई मी जरा सांगू ना झाड मरगोचं बाई. అదే ఓకే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మా కొబ్బరి చెట్లు మీకు చిన్నప్పుడు చూపించాను కదా, కొబ్బరి చెట్లు, టేకు చెట్లు. ఓకే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.